ఈ ప్రభాస్ కొత్త అదే సాంగ్ వచ్చింది కదా రాజసాద్, ఎలా అనిపించింది? రాజా సాబ్ గిల్లి గిల్లియో. ప్రభాస్ అన్న అంటే ఆ వింటే కట్అవుట్ కి అసలు ఏంటి కట్అవుట్ ఏంటి కదా అసలు 6 ఫీట్ ఒక దేవుళ్ళగా కనపడతాను అనమాట. ఇంత పూర్వకాలం చెప్పేటోళ్ళుగా 6 అడుగులు ఉండేటోళ్ళు 7 అడుగులు ఉండేటోళ్ళు అని చెప్పి ఆ కట్అవుట్ తగ్గదు, ఆ బాడీ ఫిట్నెస్ తగ్గదు. ఆ వింటేజ్ ప్రభాస్ గారిని చూసాను అనమాట. బాహుబలిలో ఓకే ఆ లుక్స్ వేరే విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అది వేరే జోనరు. కాకపోతే ఏంటంటే మనకి ఈ అంటే సినిమా మిర్చి ఉండేది, ఆ మిర్చి ఆ ఓల్డ్ ప్రభాస్ గారిని చూసాను అనమాట. ఫైన్ సాంగ్ అయితేనేమి మళ్ళీ క్లిప్స్ వదిలేరుగా అవైతేనేమి, అమ్మాయిలు అయితేనేమి సూపర్ సూపర్. దాంట్లో ప్రభాస్ అలా కనపడితే ప్రభాస్ గారు ఎందుకు అవుతారు? అదే అదేం లేదు భయ్. అంటే లుక్స్ చేంజ్ చేయడం వల్ల మీకు అలా అనిపిస్తుందేమో కానీ చెప్పాను కదా ఆల్రెడీ వింటేజ్ లుక్ తీసుకున్నారు, మిర్చి డార్లింగ్ ఆ టైప్ ఆఫ్ వేలు తీసుకున్నారు అని చెప్పి. అందుకని చెప్పి మనకి ఆ లుక్స్ తేడా కొడతాను అనమాట. నేను కూడా అనుకున్నాను ప్రభాస్ గారా అని చెప్పి ఆ వింటేజ్ లుక్ వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. 2000 కి సాంగ్ స్లోగా ఉన్నా కూడా అన్న ఫాస్ట్ ఉంటాడు, అన్న ముందుకెళ్ళిపోతా ఉంటాడు అనమాట. సాంగ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నేనే ఇండియా ఉంటావు ఎలిజిబుల్ బ్యాచులర్ కాబట్టి ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే ఆ లిరిక్స్ తగ్గట్టు సింగింగ్ అంటే ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని లిరిక్స్ రైటర్ కూడా రాస్తాను అనమాట రచయితలు. ఆ రచయితలు యొక్క గొప్పతనం హ్యాండ్సప్ చెప్పుకోవచ్చు అనమాట వాళ్ళకి. అంటే ఆయన గురించి కాదు మిగతా హీరోల గురించి కూడా, అంటే బాలయ్య బాబు గారికి చంపేస్తా నరికేస్తా అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ పేరు వేరుంటాయి అనమాట. హీరోని దృష్టిలో పెట్టుకుని రాస్తాను రచయితలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్సప్ కొట్టాలన్నమాట మీరు చెప్పిన దానికి. ఆయన సల్మాన్ కూడా ఉన్నారు కదా బాలీవుడ్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రాసుకుంటారు, మేము వచ్చినా మేము రాసుకుంటాం. టాలీవుడ్ లో మేము రాసుకుంటాం అనమాట, వాళ్ళు వచ్చినా వాళ్ళు రాసుకొని ఎవరో మాకు తెలియదు. ఎవరు అన్న పాన్ ఇండియానే ఉంటాడు ఎప్పుడు తెలియదండి. బాహుబలి తర్వాత ఎడిపోయారు. బాహుబలి ముందు బాహుబలి ఎన్నో తర్వాత మాట్లాడుకున్నారు అనమాట. డైరెక్టర్ గురించి ఆల్రెడీ అయిపోయింది, రాజమౌళి గారి గురించి ఓకే ఆయన ఒక గొప్ప వ్యక్తి ఓకే ఫైన్. ఇప్పుడు మాట్లాడుకుంటే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పాడు అనమాట. అంటే ఒక తెలుగు చిత్ర పరిశ్రమ అనేది ఒకప్పుడు కృష్ణ గడ్డ మీద ఉండేది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్ తీసుకెళ్ళమాట. పాన్ ఇండియా లెవెల్ చెప్పుకో ఇంకేం చెప్పుకోమంటావు అదే అనమాట. రాజా సాబ్ నుంచి సాంగ్ వచ్చింది, ఎలా అనిపించింది అంటే పాలలోంచి కోహినూరు వజ్రాన్ని తీస్తే ఎట్లా ఉంటుందో ఆ లుక్ ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది. అన్న లుక్ చూస్తే అన్న స్టెప్ వేసిన విధానం అయితే మాకైతే కిరాక్ అనిపించింది. ఇక కొత్త రకం స్టెప్ని తీసిండు అన్న అనిపించింది. మేము ఇంతకు ముందు ఎట్లా కావాలనుకున్నామో ప్రభాస్ అని అట్లా వచ్చిండు అని అనిపిస్తుంది. చెప్పండి. వింటేజ్ లుక్ అనిపించాయా? లుక్ అంటే చూడనా ఇగో అన్న ఇట్లా లేపి ఇట్లా స్టెప్ వేసినప్పుడే అనుకున్నాం, ఇట్లా లేపి ఇట్లా కాలు కింద పెట్టినప్పుడే రికార్డులు మొత్తం తొక్కేసిండు అని అనిపిస్తుంది. కలర్ఫుల్ గా ఉంది కదా పాట. మరి సాంగ్ ఒకటే కలర్ఫుల్ కాదన్న, సాంగ్ లా మ్యూజిక్ మాత్రము ఎట్లా అనిపించింది అంటే సూపర్ అనిపించింది. ఇప్పటి రోజులల్లో ఎలాంటి సాంగ్స్ కావాలి, ఎలాంటి వాతావరణం కావాలి, ఒక్క సాంగ్లో ఏమేమి చూపించినా దేవుని భక్తి చూపించిండు, ఒక ఒక యువకుని అల్లరి చూపించిండు, ఒక ఏంటంటే ఇప్పుడు మనం ఫోన్ వాడుకుంటా లవర్ తోటి వీడియో కాల్ మాట్లాడితే ఎట్లుంటుంది అట్లా చూపించారు. కానీ మంచిగా ఉంది అన్న. ఆయన లుక్స్ మాదిరిగా చూసుకుంటే మొత్తం దేశం మొత్తం ఫిదా అయిపోయింది అన్న ఆయన లుక్స్ చూసి. బాబా ఏమున్నారా ప్రభాస్, ఇంతకుముందు మీసాలు పెంచుకొని బాహుబలి దానిలల్లో ఆ కాలకేయంతో కొట్లాడలే చూసినాం, కానీ ఇప్పుడు ఒక అందగాన్ని చూస్తున్నాము అని అనిపిస్తుంది అందరికి. ఒక రాజ్య సాబ్ వచ్చిందని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి. అన్న హెల్పింగ్ నేచర్ని మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు చూడాలి. ఇగో ప్రజలకు ఎవరైతే ఆసరా అవుతారో నేనున్నా అని చెప్పేసి హెల్పింగ్ నేచర్లో ముందుంటారో అలాంటి వాళ్ళకు మనము తోడుగా ఉండాలి, మన బాధ్యత. రాజసాబ్ సాంగ్ చూసారా? చూశాను. ఎట్లా అనిపిస్తుంది? పర్లేదు, ఓకే, బాగా అనిపిస్తుంది. అంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా అని అనుకుంటున్నా. అంటే ఆయన బాలకృష్ణ గారికి వేరే హీరోలకి ఇచ్చినంత హైప్ మ్యూజిక్ ఎందుకు దీనికి ఇవ్వలేకపోయారు అర్థం కావట్లేదు. అంటే అనుకున్న ప్రభాస్ గారి రేంజ్ కి అనుకున్న దాంట్లో లేదంటారా? పర్లా బాగానే ఉంది. ఇంకా మిగతా సాంగ్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి హోప్స్ ఉంటాయి. ఈ సాంగ్ పర్లా నార్మల్గా ఉంది అంతే. అంటే అందులో డాన్స్ చేయడము ట్రాక్టర్ల మీద అంతా కూడా డూపం పెట్టి కవర్ చేశారు. ప్రభాస్ గారికి అంత ఫాస్ట్ గా రాదు కదా డాన్స్ అంటున్నారు, నిజం అనుకోవచ్చా? అట్లా ఏముండదండి. అందులో పెద్ద పెద్ద స్టెప్లు ఏమి లేవు కదా, నార్మల్ ఆయన వేయగలడు. లుక్స్ కూడా బాగున్నాయి బాగా. అంటే పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్ అండ్ అండ్ రియల్ లైఫ్ లో బ్యాచులరే, సాంగ్ లో కూడా అదే పెట్టారు, బాగుంది. ఇప్పటి వరకు మారుతి గారు చిన్న స్కేల్ సినిమాలు తీసేవారు. సో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపున్న ప్రభాస్ గారితో మరి వీళ్ళిద్దరి కాంబో వర్కౌట్ అయిద్దని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ మూవీ అని ముందు నుంచి చెప్తూ వస్తుండ్రు. పోయినసారి కూడా ఒక క్లిప్ టీజర్ లాంటిది వదిలేరు చూసి, అందులో కూడా కామెడీగానే ఉంది, బాగుంది.
అంటే ప్రభాస్ లో డిఫరెంట్ యాంగిల్ చూపించబోతున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కామెడీ సీన్స్ చేయలా, అన్ని సలార్ అని, సాహో అని, ఆదిపురుష్ అని యాక్షన్ మూవీసే తీశాడు. ఇది ఎంటర్టైన్మెంట్ కదా, కొత్తగా ఉంటది, ఎట్లా ఉంటదని చూడాలి. అంటే ఇప్పుడు ప్రభాస్ గారికి కూడా ఈ క్యారెక్టర్ అనేది చాలా కొత్త, ఇది హారర్ ప్లస్ కామెడీ అని చెప్పేసి. సో మరి ఆయన ఎంతవరకు 100% ఇవ్వగలుగుతాడని అనుకుంటున్నా. ఆయన మంచి యాక్టర్, పాన్ ఇండియా లెవెల్లో ఉన్నారు కాబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన డైరెక్ట్ ఎలా చెప్తే అలా చేస్తారు కాబట్టి, అంటే డైరెక్షన్ మీదే హోప్స్ ఉంటుంది. ఆయన ప్రభాస్ గారు ఎలా అయినా చేస్తారు డైరెక్షన్ చెప్పినట్టు. డైరెక్షన్ ఆయన పర్ఫెక్ట్ తీసి ప్రభాస్ గారిని బాగా యూస్ చేస్తే మంచి హిట్ అయింది. బ్రో ఇప్పుడు ఈ సాంగ్ ని కొంతమంది గేమ్ చేంజర్ లోని సాంగ్ తో పోలుస్తున్నారు, ఇంత భారీ సెట్ లో వేసినా కూడా వర్కౌట్ కాదు అని చెప్పేసి. సో మీరు ఏమంటారు? గేమ్ చేంజర్ ఏమన్నా హిట్ అయిన మూవీ అన్న దాంతో పోల్చడానికి ఫ్లాప్ అయింది కదా, సో ఈ సాంగ్ కూడా అట్లనే ఉంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అట్లా అంటే రెండు కలర్ఫుల్ గా ఉంటాయి, కాకపోతే మ్యూజిక్